దీని పేరే క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్. మనం ఎప్పుడైనా మల్టిప్లై చేయాలంటే చూడండి, 27 ఇంటూ 36 ఏం చేస్తాం, 6 7s are 42, 4 6 2s are 12, 12 plus 4 16, 3 7s are 21, 3 2s are 6, 6 plus 2 8, 2 7 9 ఇలా వేసుకుంటాం. కానీ చాలాసార్లు మిస్టేక్స్ అవుతుంటాయి. ఒకవేళ అవ్వకపోయినా ఇది 2 డిజిట్ నెంబర్ కాబట్టి మనం చాలా ఈజీగా చేసాం. అదే 3 డిజిట్ అయితే, 4 డిజిట్ అయితే, 7 డిజిట్ అయితే కొంచెం కష్టం కదా. అలాంటి ప్రాబ్లమ్స్ కోసమే క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్ చాలా ఈజీ సాల్వింగ్ తీసుకొస్తుంది. ఇది ఎలాగా అప్లై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 డాట్స్ని తీసుకుంటున్నాను. ఏ బి సి డి ఇవి నంబర్స్ అనుకోండి. నంబర్స్ కామన్గా ఉండవు కాబట్టి వేరే వేరే లెటర్స్ తోటి డినోట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏబిని సిడితో మల్టిప్లై చేయాలి అనుకున్నాం అనుకోండి. ఎలా చెప్తాం? ఫస్ట్ ఏసి, ఏ ఇంటూ సి ఫస్ట్ పార్ట్ వస్తుంది. సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఏ ఇంటూ డి ప్లస్ బి ఇంటూ సి, ఏ ఇంటూ డి ప్లస్ బి ఇంటూ సి. లాస్ట్ పార్ట్ వచ్చేసరికి బి ఇంటూ డి ఇలా వస్తుంది. ఇప్పుడు సేమ్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదేది ఇలా ఎలా రాస్తామో చూస్తున్నాను. 27 36 దీన్ని ఎలా చెప్తున్నాను? 2 ఇంటూ 3 ఈ సైడ్ అనమాట. నిలువుగా చూడండి. 2 ఇంటూ 3 ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ క్రాస్గా మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 6 ప్లస్ 7 ఇంటూ 3. లాస్ట్ పార్ట్ 7 ఇంటూ 6 12 plus 21 42 33 42 2 4ని ఇక్కడ యాడ్ చేయండి. 4 plus 3 7, 3 plus 6 వచ్చేసింది కదా. 75 ఇంటూ 62. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఫస్ట్గా హ్యాండ్ని ఇలా పెట్టుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూషన్ ఉండదు. ఈ పక్క దాన్ని మల్టిప్లై చేసుకోండి. 7 ఇంటూ 6, తర్వాత ఇలాగా 7 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 6, తర్వాత లాస్ట్కి 5 ఇంటూ 2 42, 7 2s are 14 ప్లస్ 5 6 are 30, 5 2s are 10. చూడండి 0 42, 14 ప్లస్ 30 ఎంత? 44. ఇప్పుడు లాస్ట్ చూడండి 0 వేసింది. 1 ఇక్కడ యాడ్ చేయాలి. 1 ప్లస్ 4 5, 4 ప్లస్ 2 6, 4 6 5 0. యువర్ ఆన్సర్. 7 9s ఎంత? 63. 7 6 ఎంత? 6 ఇంటూ 7 42 ప్లస్ 8 ఇంటూ 9 72. లాస్ట్ పార్ట్ 6 8s 48. చూసారా, ఈ స్టెప్కి వచ్చేసారు. అలాగే మీకు అలవాటు అయిపోతుంది. ఇంకా అలా కొనసాగితే మీరు ఈ స్టెప్ నుంచి డైరెక్ట్గా ఇది వచ్చేయచ్చు. 63 8 ఈ 4 ఇక్కడికి వెళ్ళింది అంటే 8, మళ్ళీ 8 వచ్చింది. ఈ 11ని ఇక్కడ యాడ్ చేసింది డైరెక్ట్గా. ఇదంతా కూడా తీసుకెళ్ళి 11 యాడ్ చేసింది. 7 4 8 8 మీ ఆన్సర్. మీరు అలాగే 2 డిజిట్ అనే కాదు, నెక్స్ట్ 3/3 కూడా చేయొచ్చు. చూద్దామా? 3/3 డిజిట్స్ని మల్టిప్లై చేద్దాం.
3/3 A B C D E F. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి అలా చేయాలి. ఫస్ట్ A ఇంటూ D, ఫస్ట్ పార్ట్ ఆన్సర్. సెకండ్ పార్ట్కి సేమ్ A ఇంటూ E ప్లస్ B ఇంటూ D. ఈ రెండు మల్టిప్లై చేశారు కదా, ఇప్పుడు ఈ మూడుకి సెట్ రావాలి. A ఇంటూ F ప్లస్ C ఇంటూ D ప్లస్ మధ్యలో B ఇంటూ E. ఎలా వచ్చిందో చూసారు కదా, A ఇంటూ F ఫస్ట్, తర్వాత C ఇంటూ D, తర్వాత B ఇంటూ E. ఇలా చేస్తాం, అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ పార్ట్కి ఈ మూడింటి చేసాం కాబట్టి ఈ రెండు ఇంకా మనకు అవసరం లేదు, ఈ రెండింటిని చేయాలి. B ఇంటూ F ప్లస్ C ఇంటూ E, B ఇంటూ F C ఇంటూ E. లాస్ట్ పార్ట్ C ఇంటూ F, C ఇంటూ F. ఇప్పుడు నంబరింగ్ చేద్దాం. 7 9 8 2 3 4 ఇది మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పాను, ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. 7 ఇంటూ 2, తర్వాత ఈ 4 డిజిట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, పక్కనది కనబడకూడదు మనకి. 7 ఇంటూ 3 ప్లస్ 9 ఇంటూ 2, అయిపోయింది కదా. తర్వాత మూడిటికి చేయండి, అంటే 7 ఇంటూ 3 9 ఇంటూ 2 కాదు, ఈ పక్కకు వెళ్ళిపోవాలి. 7 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 8 ప్లస్ 9 ఇంటూ 3. థర్డ్ పార్ట్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ పార్ట్, ముందు రెండు మర్చిపోండి. ఇప్పుడు 9 ఇంటూ 4 ప్లస్ 8 ఇంటూ 3, లాస్ట్ పార్ట్ 8 ఇంటూ 4, 7 2s 14, ఇది 21 18, 21 ప్లస్ 18 39, 28 8 16, 9 3s 27. ఈ మూడింటికి సమ్ చేయండి, 71. ఇప్పుడు చూడండి 36 24, 36 24 60, లాస్ట్ వన్ 4 8s 32. ఇప్పుడు చూడండి 2 3ని ఇక్కడ యాడ్ చేయండి, 3 6 ఇక్కడ యాడ్ చేయండి, 7 ఇక్కడ యాడ్ చేయండి, 16. అంటే ఇది 4 అయింది, 4ని మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేయండి, 4 ప్లస్ 4 8, లాస్ట్ 1. మీ ఆన్సర్ ఇంత ఈజీగా అయిపోతుంది, చూసారా అండి. ఇదే మీరు ఇలా కూడా చేసుకోకలేదు, మీరు డైరెక్ట్గా కూడా వచ్చేస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ స్టెప్ స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు 4/4 డిజిట్ మల్టిప్లికేషన్ చూద్దాం. 4/4, అందుకు నేను నంబర్స్ తీసుకుంటున్నాను. A B C D E F G H. ఇప్పుడు చూడండి, A ఇంటూ E, A ఇంటూ E. కొంచెం ఇది పెద్దది అవుతుంది, కానీ భయపడాల్సిన అవసరమేం లేదు. మీరు జాగ్రత్తగా ఫాలో అయితే ఈజీగా అయిపోతుంది. మీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రం బాగా యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఫస్ట్, తర్వాత ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ 4కి 1 2 3 4 అలా వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ అయింది కదా, ఇప్పుడు 2 రోస్ని చూద్దాం. A ఇంటూ F ప్లస్ B ఇంటూ E. ఓకే, ఇప్పుడు 3 రోస్ని కలిపి చేద్దాం. A ఇంటూ G ప్లస్ C ఇంటూ E ప్లస్ B ఇంటూ F. 3 కాబట్టి 3 వస్తాయి గుర్తుంది. ఇప్పుడు 4ని చూద్దాం. A ఇంటూ H ప్లస్ D ఇంటూ E ప్లస్
బి ఇంటూ జీ ప్లస్ సి ఇంటూ ఎఫ్. ఇది ఇప్పుడు ఇంకా 4 అయిపోయాయి కదా. ఇప్పుడు లాస్ట్ 3 చూద్దాం. ఇంకా ఇది వదిలేయచ్చు. ఇప్పుడు లాస్ట్ 3 బి ఇంటూ హెచ్ ప్లస్ డి ఇంటూ ఎఫ్ ప్లస్ సి ఇంటూ జీ. ఇప్పుడు ఈ రెండింటిని వదిలేద్దాం. ఈ రెండింటినే చూడండి. సి ఇంటూ హెచ్ ప్లస్ డి ఇంటూ జీ. లాస్ట్ వన్ డి ఇంటూ హెచ్. ఓకే, అర్థమైంది కదా ఎలా చేశాను అండి. ఇదే నంబర్స్లో చూద్దాం. 6 5 4 2 9 3 7 8. ఓకే, ఇప్పుడు చూడండి వీటిని ఎలా చేద్దాం. ఫస్ట్ 6 ఇంటూ 9, తర్వాత ఈ 2 రోస్ని చూడండి. 6 9 5 3 ఈ 2నే చూడండి. 6 3 5 9. 6 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ 9. ఇప్పుడు ఈ 3 రోస్ని మాత్రమే చూడండి. 6 ఇంటూ 7 ప్లస్ 4 ఇంటూ 9 ప్లస్ 5 ఇంటూ 3. 3 రోస్కి 3 వచ్చాయి. ఇప్పుడు 4 చూద్దాం. ఇవి నాలుగిటిని చూస్తే 6 ఇంటూ 8 ప్లస్ 2 ఇంటూ 9 ప్లస్ 5 ఇంటూ 7 ప్లస్ 4 ఇంటూ 3 అంటుందా. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 వదిలేయండి. 5 ఇంటూ 8 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 7. 3 అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ 2 4 ఇంటూ 8 ప్లస్ 2 ఇంటూ 7. ఇప్పుడు 2 ఇంటూ 8 అయిపోయింది. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 6 9s 54, 6 3s 18 ప్లస్ 5 9s 45, 6 7s 42, 4 9s 36, 5 3s 15, 6 8s 48, 2 9s 18, 5 7 35, 4 3s 12, 5 8s 40, 2 3 6, 4 7 28, 4 8 32, 2 7 14, 2 8s 16, 54, 45 ప్లస్ 18 ఎంత 63, 42 ప్లస్ 36 78, 78 ప్లస్ 15 93. ఈ రెండుని కలిపేయండి. ఎంత వస్తుంది 30. 18 ప్లస్ 12 30, 30 ప్లస్ 35 65, 65 ప్లస్ 48 113. చూడండి 6 ప్లస్ 28 34, 34 ప్లస్ 40 74, 32 ప్లస్ 14 4 6 16. ఇప్పుడు ఫైనల్గా 6 1ని 6కి యాడ్ చేస్తే 7, 4ని 8, 7 3 ఇక్కడ 10, ఇది 12 అయింది కదా. ఈ 12ని ఇక్కడ యాడ్ చేస్తే 5, ఇది 10 అయింది కదా. ఈ 10ని ఇక్కడ యాడ్ చేస్తే 3, ఇది 7 అయింది కదా. 7ని ఇక్కడ యాడ్ చేస్తే 11 6. మీ ఆన్సర్ ఇంత పెద్దదానికి ఇంత వచ్చింది. చూసారు కదా. ఇదే మీరు మైండ్ సెట్లో ఎలా చేసుకోవాలి. 7 4 2 3 9 8 4 1. ఇదైతే చూడండి ఫస్ట్ ఈ చివరివి రావాలి. 7 9s 63, రైట్. ఇప్పుడు ఈ రెండింటిని చూడండి. ఈ పక్కనే మర్చిపోండి. 7 8 ఎంత 7 8s 56 ప్లస్
మళ్ళీ చూడండి 4 9s ఎంత 36 అయిపోయింది. నెక్స్ట్ 7 into 4 ఎంత 28 ప్లస్ ఇలా పెట్టుకోండి 2 9s 18 ప్లస్ 4 8s 32. నెక్స్ట్ వన్ ఇప్పుడు 4ని చూడండి 7 into 1 7 ప్లస్ 3 into 9 27 ప్లస్ 4 into 4 16 ప్లస్ 2 into 8 16. నెక్స్ట్ ఈ రెండింటిని ఆపండి 4 into 1 4 ప్లస్ 3 into 8 24 ప్లస్ 2 into 4 8. ఇప్పుడు ఈ రెండింటిని మూసేయండి 2 1s are 2 ప్లస్ 3 into 4 12. ఇప్పుడు లాస్ట్ 2 3 1s are 3. ఇప్పుడు చూడండి 63 56 ప్లస్ 36 ఎంత 12 92. ఇప్పుడు చూడండి 18 ప్లస్ 32 50 50 ప్లస్ 78. ఇక్కడ చూడండి 7 ప్లస్ 27 34 34 ప్లస్ 16 34 ప్లస్ 16 50 50 ప్లస్ 16 66 4 ప్లస్ 24 28 28 ప్లస్ 8 36 2 ప్లస్ 12 14 లాస్ట్లో 3. ఇప్పుడు చూడండి 3 4 ఇక్కడ పెట్టుకోండి 1 ఇక్కడికి వస్తుంది. సో 1 ప్లస్ 6 7 3 ఇక్కడ యాడ్ అవుతుంది 3 ప్లస్ 6 9 6 ఇక్కడ యాడ్ అవుతుంది 14 అంటే ఇది 8 అయింది 8 ఇక్కడ అంటే 10 ఇది కూడా 10 అయింది. సో ఇక్కడ 10 3 7 మీ ఆన్సర్. చాలా ఈజీగా ఉంది కదా, ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఇంకా ఇంకా బాగుంటుంది. మ్యాథ్స్ మనం టెన్షన్ పడతాం, దానివల్లే తప్పులు చేస్తాం. అదే కూల్ మైండ్తో చేస్తే అది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగే మనం 5/5 కూడా చేసుకోవచ్చు. ABCDEFGHIJ. ఇప్పుడు ఆన్సర్ చూడండి 5/5 చాలా పెద్దది కదా, భయపడాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. అసలు నన్ను అడిగితే మీరు ఈ పాటికే దీని ఫార్ములా కూడా చెప్పేయచ్చు. నాతో పాటు మీరు చేయండి, ట్రై చేయండి సరదాగా. A into F to F ఫస్ట్, తర్వాత ఈ 2ని చూసుకోవాలి. A into G ప్లస్ B into F B into F. తర్వాత ఈ 3 చూడండి A into H ప్లస్ C into F ప్లస్ B into G ఇప్పుడు ఈ 4 చూడండి A into I ప్లస్ D into F ప్లస్ B into H ప్లస్ C into G ఇప్పుడు ఈ 5ని కూడా యాడ్ చూద్దాం. A into J ప్లస్ E into F B into I ప్లస్ D into G C into I D into H D into G ప్లస్ C into H. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఈ ఫస్ట్ పార్ట్ని మూసేద్దాం. ఈ 4ని చూడండి. ఓకే, B into J ప్లస్ E into G ప్లస్ C into I ప్లస్ D into H. నెక్స్ట్ వన్ ఈ 2 మూసేద్దాం. ఇప్పుడు ఈ మూడింటికే చేయాలి. C into J ప్లస్ E into H ప్లస్ D into I. ఇప్పుడు ఈ 2 మూసేద్దాం. D into J ప్లస్ E into I
D into J plus E into I. లాస్ట్ వన్ E into J. అవి చాలా పెద్దది అనిపిస్తుంది కదా, ఏం కాదు, మీకు అలా భయపడుతున్నారు అంతే. అది చాలా ఈజీ. 9 6 4 5 8 3 2 1 9 5. ఇప్పుడు ఇచ్చేద్దాం. చేస్తారు కదా నాతో పాటు. 9 ఫస్ట్ వన్ 9 into 3. తర్వాత ఈ రెండు చూడండి, 9 into 2 ప్లస్ 6 into 3. తర్వాత ఈ మూడింటిని చూడండి, 9 into 1 ప్లస్ 4 into 3. ఇంకోటి ప్లస్ 6 into 2. ఇప్పుడు ఈ 4 చూడండి, 9 into 9 ప్లస్ 5 into 3 ప్లస్ 6 into 1 ప్లస్ 4 into 2. ఇప్పుడు లాస్ట్ వన్ చూడండి, 9 into 5 ప్లస్ 8 into 3 ప్లస్ 6 into 9 ప్లస్ 5 into 2 4 into 1 5 అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రెండు మూసేయండి. ఇప్పుడు ఇవి చూడాలి, 6 into 5 ప్లస్ 8 into 2 4 into 9 5 into 1 అయిపోయింది కదా. ఇప్పుడు ఈ 3 పార్ట్స్, 4 into 5 8 into 1 5 into 9. తర్వాత 5 into 5 8 into 9 5 into 8. 9 3s 27, 9 2s 18, 6 3s 18, 9 1s 9, 4 3s 12, 6 2s 12, 9 9s 81, 5 3s 15, 6 into 1 6, 4 2s 8, 9 into 5 45, 8 3s 24, 6 9s 54, 5 2s 10, 4 1s 4, 6 5s 30, 8 2s 16, 4 9s 36, 5 1s 5, 4 5s 20, 8 1s 8, 5 9s 45, 5 5s 25, 8 9s 72, 8 5s 40, 27, 18 is 36, 24 plus 9 33. ఇక్కడ చూడండి, ఈజీగా యాడ్ చేయడం ఎలాగో చూడండి. 6 plus 8 14, 14 plus 15 29, 29 plus 81, 29 plus 110. ఇక్కడ ఈజీగా చూడండి, ఈజీగా ఎక్కడ అనిపించట్లేదు. ఇది చూడండి, 45 plus 54 99, 99 plus 10 109, 109 plus 4 113, 113 plus 24 137. ఇక్కడ చూడండి, 30 plus 36 66, 66 plus 16 87, 28 plus 45 28 97 40.
0 11 3 8 8 plus 7 15 9 9 plus 7 16 14 4 12 5 3 plus 1 4 4 ఇక్కడ 10 3 plus 1 4 4 ఇక్కడ 11 3 ఈ ఆన్సర్. ఇది కొంచెం లెంతీ అయింది కదండి, కానీ మీరు మైండ్లోనే కనుక మీరు వేసుకుంటే ఈ స్టెప్ స్కిప్ అయిపోయి ఈ స్టెప్కి వచ్చేస్తారు. సో వెంటనే సింపుల్ అయిపోతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ క్యాలిక్యులేషన్. పేపర్ మీద పెన్ పెడితే తప్ప మ్యాథ్స్ మనకి రాదు. చాలా జీనియస్లు తప్ప అందరికీ అంత బెనిఫిట్ దేవుడు ఇవ్వడు మనకి. సో కష్టపడండి, ఖచ్చితంగా మీకు మ్యాథ్స్లో మంచి మార్క్స్ వస్తాయి. ట్రస్ట్ మీ అండ్ వర్క్ హార్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సీ యూ సూన్. బాయ్. టేక్ కేర్.